నమస్తే న్యూస్ టీవీ 99 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేవరకొండ లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వీల్స్ అండ్ మెల్స్. ప్రాణాలతో చెలగాటమాడుతున్న నవభారత్ మైనింగ్. బీసీ బిల్లు పెట్టిన తర్వాతే మహిళలకు బీసీ సబ్కోటా వస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆ కృష్ణయ్య వెల్లడి. నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని కాసారం మైనింగ్ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణలో మైనింగ్ పనులు చేపట్టవద్దని గతంలోనే గ్రామస్తులంతా ముక్తకంఠంతో జిల్లా స్థాయి అధికారులకు వినతి పత్రాలు అందించారు. ఆయన మైనింగ్ పనులు చేపట్టడంతో హైకోర్టులో కేసులు వేసినప్పటికీ ఇక్కడ మైనింగ్ పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. ప్రతినిత్యం పెద్ద పెద్ద శబ్దాలతో లారీలను నడుపుతూ మా ప్రాణాలను తీస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 లారీలను గ్రామంలో నిలిపివేశారు. ఇకనైనా వెంటనే మైనింగ్ పనులు ఆపాలని డిమాండ్ చేసి ధర్నా చేశారు. అయ్యా, మాది కాసారం గ్రామ పంచాయతీ. ఇదివరలో ఉమ్మడిగా ఈ గుట్ట స్టార్ట్ అయినప్పుడు ఉమ్మిడిలో ఉన్నటువంటిది భీమనపల్లి గ్రామ పంచాయతీ కింద ఉండే మాది. ఆ తర్వాత నెక్స్ట్ సారి మా గ్రామ పంచాయతీ సపరేట్ అయింది. సపరేట్ అయిన తర్వాత మేము దేవరకొండ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం, ఎంఆర్ఓకి పెట్టినాం, ఆర్డీఓకి పెట్టినాం. ఆ తర్వాత అక్కడి నుంచి కోర్టుకు వచ్చినాం, దేవరకొండ కోర్టుకు వచ్చినాం. కోర్టు నుంచి ఇక్కడ కాదంటే నల్గొండ కోర్టుకు పోయినాం, కలెక్టర్ దగ్గరికి పోయినాం. అక్కడి నుంచి హైకోర్టు కూడా పోయినాం. హైకోర్టు కూడా పోయిన తర్వాత హైకోర్టులో కూడా మా కేసు అనేది నడుస్తూనే ఉంది. మరి కోర్టులో కేసు ఉన్నప్పుడు మైనింగ్ నడవద్దు కదా. ఒక ల్యాండ్ మీద కేసు ఉన్నప్పుడు ఆ కేసు ఉంటే నడవద్దు కదా. నా పేరు లింగస్వామి, మాది కాచారం గ్రామ పంచాయతీ దేవరకొండ మండలం నల్గొండ జిల్లా. నాది కాసారం గ్రామం, 5వ వార్డు, 6 నెంబర్. నేను పలుగు పని మొత్తానికి బంద్ చేయాలి. ఇక్కడ ముందల కుంట వెనక కుంట, అసలు ఊరికి చాలా ఇబ్బంది అవుతుంది. అందరు దయచేసి అర్థం చేసుకొని ఊరు మొత్తం ఒకటై మాకు ఇల్లు కావాలి. అక్కడ పలుగు పని మొత్తానికే బంద్ చేయాలి సార్. అసలుకి ఎందుకు ఆ పలుగు పని? ఊరున్నదే గిత్తత్త, ఎందుకు అవన్నీ? వద్దు కదా. ఊళ్ళో మంది మొత్తం అనుకోవాలి, అందరూ అది చేయాలి. పలుగు పని మొత్తానికే బంద్ చేయాలి. దాంట్లో వల్ల దుమ్ము వల్ల దాంట్లో వల్ల రోగాలు వచ్చి జనాలు మొత్తం దేవరకొండలో హాస్పిటల్ పాలవుతుంది. పలుగు పని బంద్ చేస్తున్నారు, మళ్ళీ స్టార్ట్ చేస్తానే ఊరు. దానివల్ల లారీలు ఇట్లా అది చేసి మీ గ్రామ పంచాయతీ నుంచి ఏ నిర్ణయం తీసుకోబోతున్నావు? వద్దని అనుకుంటున్నాం సార్ మేము. కనిపెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేమని దేవరకొండ లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర ప్రెసిడెంట్ ఇడం రాములు వారి తల్లిదండ్రులైన ఇడం చంద్రమ్మ సత్యనారాయణ వర్ధంతిని పురస్కరించుకొని దేవరకొండలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 200 మంది ఆసుపత్రులతో ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్స్ కు వీల్స్ అండ్ మిల్స్ కిచడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతించిన వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మాకం చంద్రమౌళి, కోశాధికారి చిలుకూరి వెంకటేశ్వర్లు, జెడ్సీ వనం శ్రీనివాస్, లయన్స్ డాక్టర్ పిజే సాంసన్, చేవూరి భీష్మాచారి, చిలుకూరి కాశీనాథ్, చేరుపల్లి ఎల్లయ్యలు ఉన్నారు. డాడీ డాడీ ఐరాలు ఉంటారు.
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టిన తర్వాతే మహిళలకు బీసీ సబ్ కోటా వస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కొక్క అడుగు చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని, అలాగే బీసీ బిల్లు పెట్టాలని మోదీని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. బీసీ వర్గానికి చెందిన మోదీ హయాంలో జరగకపోతే మరెప్పుడు కాదన్నారు. 76 ఏళ్ల చరిత్రలో ఏ పార్టీ కులగణన చేయలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొలిసారిగా జనగణనలో కులగణన చేపడుతుందని తెలిపారు. కులగణన తర్వాత బీసీలకు అన్ని రంగాల్లో జనాభా ప్రకారం వాటా లభిస్తుందన్నారు. కులగణన తర్వాత బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు పెంపు వంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారని కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ఏది చేసినా చరిత్ర మేము దీన్ని వెల్కమ్ చేస్తున్నాం. అయితే ఇదే సందర్భంగా మేము ప్రధానమంత్రి ఇటీవల కలిసినప్పుడు బీసీ బిల్లు కూడా పెట్టాలి, పార్లమెంట్లో చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని కోరడం జరిగింది. బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెడితే ఆటోమేటిక్గా బీసీ ఉమెన్స్కు సపోర్ట్ వస్తాయి 50%. బీసీ ఉమెన్స్కు సపోర్ట్ రావాలంటే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి. పెట్టినప్పుడే బీసీ మహిళలకు సపోర్ట్ వస్తుంది. బీసీ బిల్లు లేకుండా బీసీ మహిళలకు సపోర్ట్ రాదు. ఇది టెక్నికల్ అంశం. మన బీసీ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు కూడా గమనించి వీరందరూ బీసీ బిల్లు గురించి మనం పోరాడదాం. మేమందరం ఆల్రెడీ ప్రధానమంత్రి దృష్టికి 30 సార్లు తీసుకొచ్చాము. ఇంకా అది మొన్న కూడా కలిసినప్పుడు కూడా తీసుకున్నాం. ఆ ప్రధానమంత్రి స్పందించాడు. బీజేపీ పార్టీ ఏదో బీసీలకు వ్యతిరేకమనే ముద్ర వేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఇది సరికాదు. ఎందుకంటే బీజేపీ పార్టీ చేశారు. ఏ కులాలకు లేనటువంటి క్రిమినల్ బీసీలకు దాన్ని వెంటనే తొలగించాలని చెప్పేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక రెండో డిమాండ్ బీసీ బిల్లు పెట్టి, ఎందుకంటే అందరూ అవగాహన లేక మహిళా బిల్లు సబ్ కోటా అడుగుతున్నాము. సబ్ కోటా పెట్టాలంటే బీసీ బిల్లు పెట్టాలి. ఫస్ట్ బీసీ బిల్లు పెడితేనే బీసీలో మహిళా బిల్లులో సబ్ కోటా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీ బిల్లుని వెంటనే అమలు చేసి దాంట్లో సబ్ కోటా పెట్టడానికి మరి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాలన్నది అది పూర్తి డిమాండ్. కాబట్టి ఇప్పటి వరకు దాదాపుగా 70 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా బీసీ బిల్లు పెట్టడానికి కూడా చేతులు రాలేదు. ఎందుకంటే 50 సంవత్సరాల పాలనలో ఒక్కసారిగా బీసీల గురించి ఆలోచన చేయదా కాంగ్రెస్ పార్టీ? ఆర్జీ ఎయిర్పోర్ట్ పోలీసులకు శ్రీ మనోజ్ ఉత్తరార్, తండ్రి పేరు ప్రహ్లాదరావు, వయసు 53 సంవత్సరాలు, ఉద్యోగం అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జిక్యూటివ్ సిఐఎస్ఎఫ్ యూనిట్ ఏఎస్జీ హైదరాబాద్, నివాసం రాక్సా బ్యారక్ సిఐఎస్ఎఫ్ యూనిట్ ఆర్జీఐఏ శంషాబాద్, ఆర్ఆర్ జిల్లా. ఫోన్ నంబర్ 9513842514 వారు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో 13/4/2026న బాలకృష్ణ సుమన్, తండ్రి పేరు శ్రీ మల్లేశ్వరరావు సుమన్, నివాసం హౌస్ నెంబర్ 11/65 బీసీ కాలనీ, పెదపాలకూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ 522005 అనే వ్యక్తి సీ లెవెల్ వద్ద ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోకి ప్రవేశించినట్లు తెలిపారు. ఆ వ్యక్తి సిఐఎస్ఎఫ్ యూనిఫామ్ ధరించి ఉండగా అదే యూనిఫామ్ ధరించి ఫోటోలు తీసుకుంటూ కనిపించారు. ఈ విషయంపై నిందితుడిపై సిఆర్ నెంబర్ 306/2026 US 78 204 205 318 క్లాస్ 4 319 క్లాస్ 2 BNS మరియు సెక్షన్ 67A ఆఫ్ IT యాక్ట్ 2000 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శంషాబాద్ డివిజన్ హైదరాబాద్. నిన్న ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి సిఎస్ఎఫ్ డ్రెస్సింగ్లో ఉండి ఫోటోలు దిగడము, అక్కడ సస్పీషియస్ మూమెంట్లో తిరుగుతున్నాడంటే సిఎస్ఎఫ్ వాళ్ళకి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే వాడికి కావాల్సిన డీటెయిల్గా ఎలాంటివి లేవు వాడి దగ్గర. ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే వాడి పేరు బాలకృష్ణ సమన్ అని, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిండు. ఎందు గురించి ఈ విధంగా చేస్తున్నామని తర్వాత మాకు అప్ప చెప్పిన తర్వాత మేము ఎంక్వైరీ చేస్తే వాడు చెప్పిన వర్షన్ ఏంటంటే వాడికి ఆల్రెడీ పెళ్ళయింది, ఒక బేబీ కూడా ఉంది. అయినా కూడా వాడికి ఒక లవర్ ఉండేదంట. ఆ లవరు డివోర్స్ అవ్వడం వల్ల ఆమెకు మళ్ళీ సంబంధాలు చూస్తున్నారంటే, మరి వాడి సంబంధాలు చూస్తున్నారు, చేసుకోవాలనుకుంటే నీకు ఏదైనా మంచి ఉద్యోగం ఉంటే మా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అంటే, నేను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తున్నాను అంటే, ఏం చేస్తున్నాను సిఎస్ఎఫ్లో చేస్తున్నాను అంటే, మరి దానికి ఏమైనా ఎవిడెన్స్ ఏమిందని, నేను ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నాను, కావాలంటే అక్కడ నుంచి మీకు మీ ఫాదర్కి ఫోటోలు కూడా పెడతాను నేను అని ఆ యూనిఫామ్ ఒకటి కొనుక్కొని ఇక్కడ తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఫొటోస్ దిగి
వాళ్ళకి వాట్సాప్ చేసిండు. ఇదే విధంగా అతను చాలా మటుకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ మ్యాట్రిమోని వాళ్ళతో తన డీటెయిల్స్ పెడుతూ తన ఎంప్లాయీ ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఈ విధంగా ఫ్రాడ్ చేసి అమ్మాయిలను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ఈ డ్రెస్ వాడు అక్కడ యూజ్ చేసిండని చెప్పిండు. దాని బేస్ మీద మేము అతని చట్టపరంగా అన్ని సెక్షన్స్ అప్లై చేస్తూ రిమాండ్ చేస్తున్నాం. ఎస్ అంటే అక్కడ వాళ్ళు ఉండేది ఆంధ్ర కాబట్టి, ఆంధ్ర ఏరియా అంటే కాదు, నేను ఇక్కడ అక్కడ అప్రెంటిస్ చేస్తున్నా, ఇక్కడ ఈ మధ్య పోస్టింగ్ ఇక్కడ ఇచ్చిండ్రు అని ఇక్కడికి హైదరాబాద్లో ఉంటున్నట్టుగా చెప్పడానికి. అక్కడైతే వేరే వాళ్ళు గుర్తుపడతారు కదా, ఐడెంటిఫై చేస్తారు, ఉన్నాడా లేదని ఎంక్వైరీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హైదరాబాద్లోకి వచ్చి ఎంక్వైరీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈజీగా ఈ విధంగా ఫ్రాడ్ చేసే ఉద్దేశంతో చేసింది. చార్మినార్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో స్ట్రీట్ వెండర్ల నుంచి బలవంతంగా మామూలు తీసుకుంటున్నారు. ఈ వ్యాపారులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఫుట్పాత్పై ఉండి చిన్న వ్యాపారం చేస్తూ రోజుకు కేవలం 200 నుంచి 300 మాత్రమే సంపాదిస్తున్నారు. ఆ సంపాదనతోనే వారి కుటుంబం నడుస్తుంది. ఇంత తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ వారిపై అదనంగా డబ్బు ఇవ్వమని ఒత్తిడి చేయడం పూర్తిగా తప్పు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మామూలు అడిగితే వారిని నేరుగా చార్మినార్ డీసీపీని సంప్రదించి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఇది చాలా మంచి చర్యగా భావించబడుతుంది. పేద ప్రజలకు సహాయం చేయాలి, కానీ వారిని దోపిడీ చేయకూడదు. మామూలు వ్యవస్థను పూర్తిగా నిలిపివేయాలి మరియు ఫుట్పాత్ వ్యాపారులకు న్యాయం చేయాలి. पैसा वसूल करने वाला है हमारा वार नहीं पुलिस की तरफ से। आप सब लोगों को और एक बार लेकिन ऐसे जब कोई अच्छे से पीसफुली जो अपने लोग हैं, जो अपने कुछ व्यापारी हैं, कुछ अपने दुकानदार हैं, जो कुछ शॉप वाले ठेले वाले लोग हैं, वो अच्छे से काम कर रहे हैं, तो उसको धमकाने का काम, उनको डराने का काम, या कोई यहाँ पे राउडिज्म करने का काम, या कोई यहाँ पे गैंग बना के ये अपना एरिया है ये बताने का काम यहाँ पे किया जा रहा है। कुछ सालों से ये प्रैक्टिस यहाँ पे चलती आ रही है। इसके आगे इसमें पुलिस की तरफ से 0 टॉलरेंस रहेगा। यहाँ पे जो भी एक आदमी यहाँ पे बैठा है, హైదరాబాద్ నుంచి ఒక తెలంగాణ హైదరాబాద్ సిటీ పోలీసుల ప్రకారం క్రైమ్ నంబర్ 68/2026 కింద 20 సంవత్సరాల యువతి వైష్ణవి యాదవ్ అదృశ్యమైన కేసు నమోదు చేయబడింది. పోలీసుల వివరాల ప్రకారం వైష్ణవి యాదవ్ ఆశిష్ యాదవ్ భార్య 15 ఏప్రిల్ 2026న మధ్యాహ్నం సుమారు 2:30 సమయంలో జిన్సీ చౌరస్తా హైదరాబాద్ నుంచి కనిపించకుండా పోయింది. ఫిర్యాదుదారుడు ఆశిష్ యాదవ్ తెలిపిన ప్రకారం వారి వివాహం 30 ఏప్రిల్ 2025న జరిగింది. మరి వారు సంతోషంగా జీవిస్తున్నారు. 15 ఏప్రిల్ రోజున తన భార్య జిన్సీ చౌరస్తా వద్ద ఉన్న ఒక పార్లర్ దగ్గరికి దించమని చెప్పింది. అతను అక్కడ దించి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ యువతి గురించి ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. మోసగాలు మరియు ఫేక్ అకౌంట్ల సంఖ్య పెరిగిపోతుంది. ప్రస్తుతం కొందరు వ్యక్తులు ఈ పరిస్థితిని దుర్వినియోగం చేస్తూ ఇరాన్ ఎంబసీ పేరుతో ఫేక్ డొనేషన్ లింకులు, ఫేక్ అకౌంట్లు మరియు స్కానర్ పేజీలు సృష్టించి ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. అందువల్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఇరాన్ ఎంబసీ తమ అధికార ప్రకటనలో స్పష్టంగా తెలిపింది. గతంలో మానవతా సహాయం కోసం ఉపయోగించిన వారి అకౌంట్లు ఇప్పుడు డీయాక్టివేట్ చేయబడ్డాయని, అలాగే ఎంబసీ పేరు మీద ఎవరైనా డబ్బులు అడిగే లింకులు లేదా అకౌంట్లు అధికారికంగా కావని వారు స్పష్టం చేశారు. ఈ రోజులో ఆన్లైన్ మోసాలు చాలా పెరిగాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని మరియు ఇలాంటి ఫేక్ పేజ్లను రిపోర్ట్ చేయాలని తెలిపారు. తద్వారా ఇతరులు కూడా రక్షించవచ్చు. ఇంద్రానగర్ తాండూరు హమాలి బస్తీ నివాసం ఉంటున్న నీలం శ్రీనివాస్ గత 40 సంవత్సరాల నుంచి తన సొంత డబ్బులతో నిర్మించుకున్న ఇంటిని తన అన్న నీలం శివలింగం కుమార్లు అర్ధరాత్రి ఇంట్లో నుండి సామాన్లు బయటకు పడేశారు. శీలం శ్రీనివాస్ ఒక వికలాంగుడని చూడకుండా దౌర్జన్యంగా దాడి చేస్తూ వారింట్లో సామాన్లతో పాటు నిత్యావసర వస్తువులు ఇంట్లోనే పగలగొట్టి బయటపడేసి పారిస్ట వారి అన్న కొడుకులు మాజీ మంత్రి మాణిక్రావు హయాంలో ఇంద్రమ్మ ఇల్లు మంజూరైనవని, అప్పుడు తాండూరు పట్టణంలోని ఇంద్రానగర్ నూతనంగా ఏర్పాటు చేసి ఇల్లు నిర్మించారు. అప్పుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఇంద్రానగర్లో నివాసం ఉంటున్న వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు. జనగామ నియోజకవర్గం చెరియాల పట్టణ కేంద్రంలోని స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో సిద్దిపేట సిపి రష్మి పెరుమాల్ ఆదేశానుసారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రజెంటేషన్ స్కూల్ విద్యార్థులతో కలిసి చేరియాల పోలీసులు చేపట్టిన రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం పట్టణ ప్రజలను ఆలోచింపచేసే విధంగా కొనసాగింది. చేరియాల పట్టణంలోని జాతీయ రహదారిపై ప్రజెంటేషన్ స్కూల్ విద్యార్థులచే రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం రోడ్డుపై వెళ్లే ప్రజలకు ఆకర్షించింది. విద్యార్థులు రోడ్డు భద్రత గురించి తయారు చేసిన ప్లకార్డులు, ఫ్లెక్సీలు మరియు వారి మాటలు, పాటలు
ప్రజలను ఆలోచింపచేసే విధంగా కొనసాగింది. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు మాట్లాడుతూ అపూర్వారెడ్డి, ప్రజెంటేషన్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, సిస్టర్ జ్యోతి, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓకేనా? బాధపడతారా? ఒక పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రాము ఈరోజు చేర్యాల పోలీస్ స్టేషన్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చేర్యాల పోలీస్ స్టేషన్ ఎదురుగా జనగాం నుంచి సిద్దిపేట నుంచి జనగాం వెళ్ళే హైవే రోడ్డు మీద చిన్నారి పిల్లలు చాలా ముచ్చటగా మంచిగా ప్రదర్శన ఇచ్చారు. ఈ యాక్సిడెంట్లో చాలామంది చనిపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చేసి వాళ్ళలో మార్పు రావాలనే ఉద్దేశంతో ఈ చిన్న ప్రోగ్రామ్ మనం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. యాక్సిడెంట్ అయినవి 70% మానవుల తప్పిదాల వల్లే జరుగుతుంది, హ్యూమన్ ఎర్రర్స్ వల్లే జరుగుతుంది. కాబట్టి ఆ హ్యూమన్ ఎర్రర్స్ కనుక మనం అధిగమించినట్లయితే చాలా వరకు యాక్సిడెంట్లను మనము కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి ఈ కంట్రోల్ చేసినట్లయితే మన ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే యాక్సిడెంట్లు అనేవి జరగవు. కాబట్టి ఈ చిన్నారుల ప్రదర్శన ఎంతో ముచ్చటగా చాలా ముద్దుగా అనిపించింది. కాబట్టి ఈ చేర్యాల పట్టణము ఉన్న గ్రామాలు కావచ్చు, మద్దూరు కావచ్చు, కుమరెల్లి కావచ్చు, అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ఎలాంటి యాక్సిడెంట్ గురి కాకుండా వాళ్ళ కుటుంబాలను రోడ్డు పడకుండా ఒక మంచి రూల్స్ పాటించి ట్రాఫిక్ రూల్స్ పాటించిన ఒక మంచి మండలంగా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి చేర్యాల పోలీస్ స్టేషన్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంటేషన్ స్కూల్ పిల్లలతో ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి, డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి, ట్రిపుల్ రైడింగ్ గురించి, హెల్మెట్ గురించి చిన్న ప్రదర్శన పిల్లలు చేశారు. మీరందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే మనం చాలా వరకు ప్రాణాలను కాపాడుకోవడం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి మన ప్రాణాలతో పాటు ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా యాక్సిడెంట్లో పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించవలసిందిగా మా చేర్యాల పోలీస్ తరఫున పబ్లిక్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. రీసెంట్గా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇక్కడ యాక్సిడెంట్ అయింది. కాబట్టి ఒక మనిషి ప్రాణం కొన్ని కోట్లు పెట్టిన వాళ్ళు తిరిగి తీసుకురాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ దృష్టిలో పెట్టుకొని డ్రైవింగ్ చేసుకుంటా కూడా యాక్సిడెంట్ గురి అవుతూ ఉంటారు. కాబట్టి దయచేసి ఏదైనా ప్రాబ్లం ఉందో, మీకు ఏమైనా సెల్ ఫోన్ అర్జెంట్ వచ్చినా రోడ్డు పక్కకి ఆపి సెల్ ఫోన్ మాట్లాడి డ్రైవింగ్ చేయవలసిందిగా పోలీస్ వారి విజ్ఞప్తి. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మనం కాన్సెన్స్ ఉంటేనే యాక్సిడెంట్లు అవుతాయి. అలాంటిది కాన్సెన్స్ లేకుండా మనం డ్రైవింగ్ చేసినట్లయితే పక్కా మేజర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన కోసం మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ఈ చిన్న పిల్లలు ఇచ్చిన అవగాహనను దృష్టిలో పెట్టుకొని మీరందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించవలసిందిగా చేర్యాల పోలీస్ తరఫున విజ్ఞప్తి. అరైవ్ ప్రోగ్రాంలో ఈ జిల్లా మొత్తం, స్టేట్లో, తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది. ఈ ప్రోగ్రాం గురించి చెప్పగలనే ప్రజెంటేషన్ ప్రిన్సిపల్ మేడం గారు వీళ్ళందరికీ బ్రీఫ్ చేసి ఈరోజు చిన్న కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ మన తరఫున ఒకసారి చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అరైవ్ అలైవ్ క్యాంపెయిన్లో భాగంగా 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఈ అరైవ్ అలైవ్ వారోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మన చేర్యాల పట్టణంలోని ప్రజెంటేషన్ హై స్కూల్ నుండి కొంతమంది పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రజలకి, వాహనదారులకి ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పించాలని చెప్పేసి, చిన్న పిల్లలతోటి అవగాహన కల్పిస్తే ఇంకా వాళ్ళకి ఇంకా లోతుగా వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి అది హత్తుకుంటుంది, గుర్తుంచుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు పిల్లలతోటి ఒక చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం వల్ల మేము ప్రజలకు ఇచ్చే, వాహనదారులకు ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా హెల్మెట్లు అనేది ధరించాలి, సీట్ బెల్ట్ ధరించాలి వాహనాలు నడిపేటప్పుడు. అండ్ చిన్న పిల్లలు, మైనర్స్కి వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. అండ్ స్కూల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకి చేర్యాల పట్టణంలో దగ్గర ఒక 10 స్కూల్స్ దాకా ఉన్నాయి. ఆ స్కూల్స్ ఏరియాలో ఏదైతే ఉన్నాయో మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో పిల్లలు వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి, స్కూల్ బస్సులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాహనదారులు అవి గమనించుకుంటూ వెళ్ళాలని కోరుతున్నాము. అండ్ రోడ్డు పక్కన కూడా ఇప్పుడు షాప్లకి వచ్చే వాళ్ళు చాలా మంది వెహికల్స్ రోడ్డు మీద ఇష్టానుసారంగా పెడుతున్నారు. అట్లా పెట్టకుండా ఒక ఆర్డర్ ప్రకారం పెట్టి ఈ రోడ్డు మీద వెళ్ళే వాహనదారులకు హెల్ప్ చేయాలి, అంటే వాళ్ళకి ఎటువంటి ఆపద కలగకుండా చూసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా అటు షాప్ వాళ్ళకి మరియు ఆ వాహనదారులకి విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి ట్రాఫిక్ నియమాలను పాటించండి. ఇది మా చేర్యాల పోలీస్ స్టేషన్ తరపు నుండి అందరికీ నమస్కరించి మరీ చెప్పడం జరుగుతుంది. చేర్యాల పిఎస్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో
చేర్యాల పట్టణంలో ప్రజెంటేషన్ స్కూల్ పిల్లలతో అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి, అదేవిధంగా హెల్మెట్, సీట్ బెల్ట్ గురించి, ట్రాఫిక్ రూల్స్ గురించి మనం ఒక చిన్న ప్రోగ్రామ్ని అరేంజ్ చేయటం జరిగింది. చేర్యాల పబ్లిక్ అందరికీ, మా చేర్యాల పోలీస్ తరఫున అందరికీ నమస్కరించి తెలియజేసింది ఏమనగా, అందరు నమస్కారం పెట్టండి. నమస్కరించి తెలియజేయని ఏమనగా, ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్, అదేవిధంగా హెల్మెట్, ట్రాఫిక్ రూల్స్ పాటించి ఎవరు ఎలాంటి యాక్సిడెంట్లో గురి కాకుండా చాలా సేఫ్టీగా డ్రైవింగ్ చేసి, కొన్ని మన డ్రైవింగ్ వల్ల ఇతరులకు కానీ, ఇతరుల డ్రైవింగ్ వల్ల మనకు కానీ ఈ యాక్సిడెంట్లు అవుతాయి. కాబట్టి దయచేసి మీరందరూ రూల్స్ పాటించి అందరూ హ్యాపీగా ఉండవాలని చెప్పేసి ఈరోజు మేము అరైవ్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం అంతా, అదేవిధంగా మా సిద్దిపేట సిపి మేడము రష్మిక పెరుమాళ్ మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారం, మా ఆదేశాల ప్రకారము ఈరోజు మేము ప్రోగ్రాము అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి పబ్లిక్ అందరూ ఈ వీడియోస్, ఈ మీడియా ద్వారా అందరూ ఈ ఇన్స్ట్రక్షన్స్ గ్రహించి అందరూ సేఫ్టీగా ఉండాలని చెప్పేసి మరి ఒక్కసారి పోలీసులందరి తరఫున నమస్కరించి అందరికీ తెలియజేస్తున్నాం. నల్గొండ జిల్లా దేవరకొండ ఆర్టీసీ కార్మికుల సమ్మె సమావేశం బస్ డిపో గేటు ముందు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగు ఆర్టీసీ సమ్మె కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి, యాదయ్య గౌడ్, నరేందర్ హాజరయ్యారు. అనంతరం దేవరకొండ డిపో జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. చైర్మన్ వి శ్రీనివాస్, వైస్ చైర్మన్ ఓరగంటి రమేష్, కోశాధికారిగా నందులాల్, కో కన్వీనర్ దశరథ్ను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ఆర్టీసీ కార్మికుల గురించి స్టేట్ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి ప్రసంగించారు. మరి 4069 కోట్లు నిజంగానే మాకు ఇవ్వాల్సి వస్తే మరి ఎందుకు ఇస్తలేరు? ఈ ప్రభుత్వ విధానం ఏంటి? మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీద మీ స్టాండ్ ఏంటి? గవర్నమెంట్ది మీరు ఫుల్ఫిల్ చేస్తారా, చెయ్యరా? ఎందుకు వాగ్దానం చేస్తున్నారు? మీరు చెప్పినయే కదా మేము అడిగేది, మీరే కదా చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తారా, చెయ్యరా? అదే డిమాండ్ అడుగుతున్నాం తప్ప వేరే డిమాండ్ అడగట్లేదు. అట్లనే 2 PRCలు ఇస్తాను, ఇవ్వమని అడుగుతా ఉన్నాం, ఇవ్వట్లేదు. తర్వాత మీరేం చేస్తా ఉన్నారు? ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులని మరి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇస్తాం అని చెప్పిండు. అవి కావాలంటే మాట్లాడే పరిస్థితి లేదు. జీతభత్యాలన్నీ పెండింగ్ ఉన్నాయి. 2017, 2021, 2025 PRCలు ఎందుకు పెండింగ్ ఉన్నాయని అడుగుతా ఉన్నాం. అంటే ఇవాళ బస్సులు కొంటా అన్నారు, ఆధునీకరణ అన్నారు, అట్లాగే యూనియన్లు ఇస్తా అన్నారు. యూనియన్లు ఇస్తా అని మాట చెప్పిండ్రు. ప్రభుత్వ ఉద్యోగులకేమో యూనియన్లు ఇచ్చిండ్రు, సింగరేణిలో ఇచ్చిండ్రు, ఎలక్ట్రిసిటీలో ఇచ్చిండ్రు. ఆర్టీసీ వాళ్ళు ఏం పాపం చేసిందని ఇలా యూనియన్ ఇవ్వలేదు. అంటే ఆర్టీసీ వాళ్ళు అడగకుండా ఉంటే ఆర్టీసీని అన్యాయవంతం చేస్తాం, దీన్ని అమ్మకపోదామనే ఆలోచన ఈ ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. మాది పాలనా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అంటా ఉంది. పాలనా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వంలో మీ మాట ఏంటి? మీరు అడిగిన ఎన్ని ఇవ్వాలి. మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే సమ్మెకి పోతా ఉన్నాం. సమ్మె చేసే సంకల్పం మాకు కాదు, సమ్మె మీరే చేయిస్తున్నారు. బలవంతంగా మమ్మల్ని సమ్మెలోకి నెడతా ఉన్నారు. ఇవాళ అక్కడనేమో డిపార్ట్మెంట్ రానివ్వట్లేదు. లేబర్ కమిషన్ దగ్గరికి మీరు రాకుండా చేస్తే మేము ఇవాళ సమ్మెకు పోయే పరిస్థితి వచ్చి పెట్టినాం. వెనుకకు పోయేలేదు. జేఏసీగా ఎవరు ఏం చెప్పినా ఆర్టీసీ రక్షించాలంటే ఇవాళ సమ్మె జరగాలి. ఆర్టీసీ ఉండాలంటే జేఏసీ పిలుపుని కార్మికులంతా మన్నించాలి. ఇవాళ రాష్ట్రం అంతా నీరాజనాలు పలుకుతా ఉన్నారు కార్మికులు. అన్నా మనకు లైఫ్ లేదు, మన జీవితం లేదు. హైదరాబాద్లో అందరిని ఏమడుగుతా ఉన్నారు? మీరందరూ హైదరాబాద్లో ఎక్సెస్ అయినరు, ఈవీ బస్సులు వచ్చినాయి, మీరు కరీంనగర్ జోన్కి పోతారా, హైదరాబాద్ జోన్కి పోతారా అని అడుగుతా ఉన్నారు. మెకానిక్లని నువ్వు డ్రైవర్గా పోతావా, కండక్టర్గా పోతావా, ఇంకా దేనికి పోతావని మెకానిక్లని బిల్లింగ్ అడుగుతా ఉన్నారు. అటువంటప్పుడు ఎక్కడ ఉంది సెక్యూరిటీ? ఇలా మినిస్టర్ చెప్తాడు ఎవరు ఉద్యోగం పోదు, ఎండీ చెప్తాడు ఎవరు ఉద్యోగం పోదు. ఎవరు ఉద్యోగం పోతే ఇలా ఎందుకు నువ్వు అడుగుతా ఉన్నావు? ఎందుకు భయపడతా ఉన్నావు కార్మికులని జేఏసీకి అడుగుతా ఉన్నావు. ఏ ఒక్కరు కూడా భయపడవద్దు. ఎవరు కూడా వాళ్ళు అడిగితే బిల్లింగ్ ఇవ్వద్దు. హైదరాబాద్ నుంచి కాదు, తెలంగాణ నుంచి కాదు, ఏ కార్మికుడిని యూనియన్ మీరు పక్కకు తీస్తే జేఏసీ ఊరుకోదు అనే 32వ డిమాండ్ పెట్టినాం. ఇవాళ ఎవరు కూడా బిల్లింగ్ అడిగితే ఇవ్వద్దు, హైదరాబాద్ నుంచి బయటకు పోవద్దు. సావో రేవో తెలుసుకుందాం. ఇవాళ మంచి అయినా చెడ్డైనా ఆఖరి దక్కా విజయం పక్క. మళ్ళీ ఉద్యమాలు రావు. ఇది చివరి ఉద్యమం. ఈ ఉద్యమం ద్వారా ఆర్టీసీని బాగుంచాలా, మన సమస్యలు పరిష్కారం కావాలా. ఆర్టీసీ యాజమాన్యం మంత్రి గారు మాట్లాడే విధానం ఉంది. ఇవాళ మంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఏదో కల్లిపల్లి మాటలు చెప్పొద్దు, ఏదో కమిటీ వేసిన అబద్ధాలు చెప్పొద్దు. కమిటీ వేస్తే
కమిటీ వేసినా అన్నావు. మేము అడిగితే దాని రిపోర్ట్ రావాలన్నావు. మొన్న మేము మాట్లాడితే కమిటీ ఎవరున్నారు, ఎప్పుడు వేసినావు, జీవో నెంబర్ ఎంత, ఎవరున్నారు, చైర్మన్ ఎవరంటే నిన్న మాట్లాడతాడు. అది ఆ ప్రభుత్వం వేసింది. ఆ ప్రభుత్వం వేస్తే శాంక్టిటీ ఉన్నదా? దాన్ని నువ్వు నడిపిస్తున్నావా? ఎప్పుడన్నా సిట్టింగ్ అయిందా అంటే మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ మరి మంత్రి గారు కానీ ఆలోచన చేయాలి. ఈ అబద్ధాలు చెప్పకుండా ప్రజాపాలన ప్రభుత్వంలో ఆర్టీసీ ప్రజా రవాణాకి ప్రాధాన్యత ఉందా లేదా? ప్రజలకు ఏం చెప్తారు? రవాణాని మెరుగుపరచాలి, బస్సులు కొనాలి, మహాలక్ష్మి పథకంలో ఇబ్బంది పడకుండా బస్సుల సంఖ్య పెరగాలి. ఇవాళ కేవలం మీరంతా కూడా ఈ బస్సులు తెచ్చి వాటిని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ వాటికి హైర్ ఇచ్చుకుంటూ మాకు తలగబెడతా ఉంది ప్రభుత్వం. వాటి వల్ల లాస్ అవుతా ఉన్నాం. ఇవాళ అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే వాళ్ళు ఉంటారు, పర్మనెంట్ ఉద్యోగాలు ఉండరు. కాబట్టే ఇవాళ ప్రమాదం వచ్చింది సోదర సోదరి మండలారా. అందుకే మనమంతా సమ్మెకు సిద్ధమవుతున్నాం. సమ్మెకు సిద్ధమేనా? మీరంతా సిద్ధమేనా? చేతులు లేపండి అందరూ ఒకసారి. సిద్ధం 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 సమస్యలను వెంటనే ఎప్పటికైనా యాజమాన్యం గవర్నమెంట్ చర్చలకు పిలవాలి. తలుపులు తెరిచినాయి అనొద్దు. లెటర్ ఇచ్చి చర్చలకు పిలిచి పరిష్కారం చేయకపోతే సమ్మె పక్క. మీరందరూ కూడా సిద్ధంగా జేఏసీ పిలుపుకి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ సెలవు. అశ్వాపురం భద్రాద్రికి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో బుధవారం ప్రజాపాలన ప్రగతి 99 రోజుల ప్రణాళికలో భాగంగా అశ్వాపురం పోలీసుల ఆధ్వర్యంలో అరేవ్ అలేవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్ వద్ద అశ్వాపురం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అశ్వాపురం సర్పంచ్ బానోతు సదర్లాల్ మాట్లాడుతూ రహదారులపై నిర్లక్ష్యంగా ప్రయాణించడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కూడా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రామచంద్రారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు యోగితావాణి, ఉపాధ్యాయులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. పాటించాలని ఈ సమాజంలో అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా 15వ తారీఖు రోడ్డు భద్రత సేఫ్టీ గురించి అవగాహన కల్పించడం కొరకు ఈ రోజు మేమందరం మీ ముందుకు రావడం జరిగింది. ఈ రోజు కార్యక్రమానికి అశ్వాపురం సర్పంచ్ గారు ఒక అతిథిగా వచ్చినారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. భద్రతా నియమాల్ని అందరికీ తెలియజేయడం కోసం అశ్వాపురం సెంటర్లో మానవారం నిర్వహిస్తూ పిల్లలు భద్రత విద్య సంబంధించి విషయాలు నేర్చుకోవడం, ఎస్ఐ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు మనం భద్రతా నియమాల గురించి కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. వాటిని తెలియజేయాల్సిందిగా ఈరోజు నిన్న అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేవరకొండ లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వీల్స్ అండ్ మెల్స్. ప్రాణాలతో చెలగాటమాడుతున్న నవభారత్ మైనింగ్. బీసీ బిల్లు పెట్టిన తర్వాతే మహిళలకు బీసీ సబ్కోటా వస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆ కృష్ణయ్య వెల్లడి. ఇప్పటివరకున్న అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.